కర్నూలు జిల్లా పెదతుంబులం గ్రామంలో అధికారులపై ఎమ్మెల్యే పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని ఆలయం చుట్టూ అపరిశుభ్రంగా ఉండడంతో ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే రంగంలోకి దిగి ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేశారు. అనంతరం సీతారాముల వారికి పట్టు వస్త్రాలను ఆయన సమర్పించారు. నేను కళ్ళతో చూస్తాను, ఎంత గలీజ్ కనపడతా ఉంది, ఇక్కడ ఎంత అసహ్యంగా పెట్టుకొని ఎక్కడ చూస్తా బుద్ధుండక్కర్లా కొంచెం కూడా. దేవుడి పని రేపు ఇంత ఉంది, రేపు ఎన్ని వేల మంది వస్తారు, ఇక్కడ నడిచే దగ్గరంతా అసహ్యంగా పెట్టుకొని ఉన్నారు, నీళ్లు పారుతా ఉన్నాయి, ఎట్లా నడిచిపోతారు? బుద్ధుండాలా కొంచెం కూడా, బాధ్యత ఉండక్కర్లా. దేవుడి మీద బాధ్యత ఉండాలా, ప్రజల మీద బాధ్యత ఉండాలా, గౌరవం ఉండాలా. తమాషాలు పడుతున్నారా ఏంది? ఇది మీ ఇంట్లో పని ఇదేమన్నా? ఈ ప్రజల కోసం ఉండే పని పిచ్చి పిచ్చిగా చేస్తా ఉన్నారు. కనీసం క్లీన్ చేయించడం చేత కాదా? ఏం మనుషులయ్యా మీరు? దేనికి ఉంటారు సెక్రటరీలుగా? అంటే నేను కళ్ళతో చూస్తుంది అబద్ధం అంటావు. మరి నేను ఈరోజు ఇక్కడ విజిట్కి వస్తున్నానని కూడా తెలిసి కూడా నువ్వు ఎందుకు అడగకపోతా ఉన్నావు? ఇక్కడ ఉండాలి కదా, బాధ్యత ఉండక్కర్లా. అడిగితే సమాధానం ఎవడు చెప్తారు? ఇక్కడ నీకు 10 సార్లు ఫోన్ చేయాలనా? పద్ధతిగా లేదు నీ పని. పని మార్చుకోగలిగితే ఉండు, లేకపోతే పోతా ఉండు, అంతే తప్ప ఎందుకు ఇట్లా చేస్తావు నువ్వు? నీ కంటికి కనపడదా? అవగాహన 10 రోజులు అయింది, కంటికి కనపడదా నీకు? ఇంత పోనీ కనీసం మీ స్టేషన్లో మీకు ఇక్కడే తిరుగుతారు కదా, ఇంత అసహ్యంగా కనపడతా ఉంది, ఇంకా దరిద్రంగా ఉంది. కనీసం క్లీన్ చేయించి పెట్టాలి. రేపు వేలాది మంది భక్తులు వస్తారు, వాళ్ళ కనీస వసతి చూడాలనే బాధ్యత లేదా మీకు? నేను